వచ్చిన తరువాత ఒక్క చూరు కింద ఒక ఇంట్లో తండ్రి కొడుకు కలిసి ఉండడం అది లభించమంటే లభించే ఐశ్వర్యం కాదు. ధర్మం తెలుసున్న వాళ్ళు కొడుకు నుంచి దూరంగా ఉండడానికి ఇష్టపడరు. ఒక వయసు వచ్చేసిన తరువాత ఆ కొడుకుతో కలిసి ఉండడంలో ఉండేటటువంటి ఆనందం అటువంటిది. కొడుకు చేతిలో వెళ్ళిపోవాలని తండ్రి అంత అలమటిస్తాడు. ఇన్ని ఉండనివ్వండి, తండ్రికి తృణప్రాయం. ఆ కొడుకు కనపడనివ్వండి, ఎంత సంతోషం. ఆ కొడుకు స్పర్శ అటువంటిది. వేదం ఉత్తినే పెట్టలేదు. ఆత్మావై పుత్రనామాసి, తన ఆత్మ తన తేజస్సు కొడుకుగా భూమి మీద తిరుగుతూ ఉంటుంది. ఆ కొడుకుని చూసుకునేటప్పటికీ అంత తృప్తిని పొందుతాడు. 60,000 సంవత్సరములు సంతానం లేక 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 అలమటించిపోయినటువంటి దశరథుడికి 4 కొడుకులు. అందులో ఎవరో ఒక ఆవిడ చిన్నబుచ్చుకోకుండా 4 ఒకరికే పుట్టి 2కి పుట్టలేదనుకోండి, మళ్ళీ అంతఃపుర రాజకీయాలు ప్రవేశించకుండా 3 కడుపున 4 కొడుకులు పుట్టి ఎవరి అంతఃపురంలోకి వెళ్ళినా వాళ్ళు సంతోషంగా ఉండి 4 ఊయలలో 4 బిడ్డల్ని చూసుకుని వాళ్ళని ఎత్తుకుని ఆడుకుందామంటే 4 బిడ్డల్ని ఎత్తుకోలేక 2ని తొడల మీద కూర్చోబెట్టుకుని 2ని ఇలా చేతుల్లో పట్టుకుని పొంగిపోయిన దశరథ మహారాజు ఎంత ఆనందపడిపోయి ఉంటాడో. అసలు ఇంకా సింహాసనమా రాజ్య పరిపాలనమా? లేక లేక దొరికినటువంటి పెన్నిధి. మార్కండేయ మహర్షి చరిత్రలో మాట అంటారు, పేదలకు పెన్నిధి దొరికినట్లు అంటారు. కొడుకు పుట్టినప్పుడు తండ్రి పొందే ఆనందం ఎలా ఉంటుందంటేట, పరమ పేదవాడికి పెద్ద పెన్నిధి దొరికినంత సంతోషిస్తాడు. అంతా పొంగిపోయాడు. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. పెద్దవాళ్ళవుతున్నటువంటి కొడుకుల్ని చూసుకుని తండ్రి ఎంత ఆనందపడుతుంటాడో. వాళ్ళు వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటే పోతన గారు భాగవతంలో అంటారు, జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు అన్నారు, తనయుల సంభాషణములు. ఆ తండ్రికి ఆ వచ్చిరాని మాటలతో పిల్లలు మాట్లాడుతుంటే మురిసిపోతాడు తండ్రి. కాబట్టి ఆ 4 పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఆనంద సాగరమునందు ఓలలాడుతున్నాడు దశరథ మహారాజు గారు. ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు మళ్ళీ అందులో వాళ్ళ యొక్క బుద్ధి వికసనము, విద్యాభ్యాసము, గురువుల పట్ల చూపించవలసినటువంటి మర్యాద, ఇందులో ఎక్కడైనా తేడా ఉందనుకోండి, వాళ్ళు సక్రమమైనటువంటి బుద్ధిమంతులుగా పెరిగి పెద్దవాళ్ళు కాకపోతే తండ్రి చిన్నబుచ్చుకుంటాడు. ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాదిక పౌరాణామహితో యుక్తో పుత్రో నిర్వాసిత పురాత్ అని బాలకాండలో ఆ పుట్టినటువంటి అసమంజసుడు సగర చక్రవర్తి యొక్క కుమారుడు పిల్లలందరినీ సరయూ నదిలో తోసేస్తుంటే సజ్జన ప్రతిబాధక, ఆ సజ్జనులైన వాళ్ళని బాధ పెడుతున్నటువంటి కుమారుని యొక్క ప్రవర్తన చూసి కలత చెందినటువంటి సగర చక్రవర్తి తన కుమారుడని కూడా చూడకుండా ధర్మానికి కట్టుబడి ఆ పిల్లవాణ్ణి రాజ్య బహిష్కారం విధించాడు. ఎంత రాజ్య బహిష్కారం విధించినా తండ్రికి క్లేశంగానే ఉంటుందిగా ఇటువంటి కొడుకు పుట్టాడని. పుట్టిన 4 కొడుకులు గుణవంతులైతే, పుట్టిన 4 కొడుకులు మత్సలేని వాళ్ళైతే ఎంత సంతోషంగా ఉంటుంది ఆ తండ్రికి. మహానుభావుడు వాల్మీకి మహర్షి అన్నారు, తేయదా జ్ఞాన సంపన్నా సర్వై సముదితా గుణై హ్రీమంత కీర్తిమంతశ్చ సర్వజ్ఞా దీర్ఘదర్శిన అన్నారు. అది పిల్లల యొక్క గొప్పతనం. అంటే పిల్లలకి ముందు ఉండవలసినటువంటి లక్షణం ఏమిటో చెప్పారు. వాళ్ళు తేయదా జ్ఞాన సంపన్నా, చక్కగా గురువులు ఏది చెప్పారో దాన్ని జీర్ణం చేసుకున్నారు, లోపల పట్టించుకున్నారు, అనుష్ఠాన క్రమంలోకి తెచ్చుకున్నారు. సర్వై సముదితా గుణై హ్రీమంత కీర్తిమంతశ్చ. ఇది వృద్ధిలోకి వచ్చేటటువంటి వ్యక్తికి ఉండేటటువంటి లక్షణం, పతనమైపోయే వ్యక్తిలో ఉండని లక్షణం. యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటాం. హ్రీమంత కీర్తిమంతశ్చ. వాళ్ళు చాలా సిగ్గుపడుతుండేవారట పిల్లలు. ఎందుకు సిగ్గుపడ్డాం అంటే ఏదో ఎవరో వచ్చారని చెప్పి సిగ్గుపడ్డం కాదు. సముద్రం అంత గాంభీర్యం ఉన్నవాళ్ళు. వాళ్ళకి సిగ్గంతా ఎందుకంటే ఎక్కడైనా మనం ఏదైనా గురువుగారు చెప్పినటువంటి విషయాన్ని ఆచరణ చెయ్యడంలో ఎక్కడైనా కించెత్తు తేడా వస్తోందేమో, అలా ఉండట్లేదేమో, నాన్నగారు పరిపూర్ణమైన సంతోషం పొందేటట్టుగా మనం ప్రవర్తించట్లేదేమో,
ఈ చెడు విషయం గురించి మనసులో చిన్న ఆలోచన మనకు వచ్చిందేమో సిగ్గుపడిపోయేవారట వాళ్ళు. అసలు ఆ సిగ్గుపడిపోవడం అన్న లక్షణం ఒకటి ఉంటే అసలు ఆ పని చెయ్యడం పట్ల అనురక్తి అన్నది ఎప్పుడో అప్పుడు చచ్చిపోతుంది. శ్రీమంత కీర్తిమంతశ్చ, కీర్తిమంతులవుతున్నారు. తండ్రికి ఇంతకన్నా కావలసిందే ఉంది? ఎవరో కనపడి ఎవరో వచ్చి, ఏమి కొడుకుని కన్నావయ్యా, ఎంత గొప్ప కొడుకయా, మహానుభావుడయా అన్ననాడు కదూ సంతోషం. అందుకే లోకంలో చూడండి, ఒక మహాత్ముడైన వాడు కనపడ్డాడు అనుకోండి, వెంటనే ఒక మాట అంటారు, ఏ తల్లి కన్న బిడ్డవో అంటారు. ఎందుకని? ఇంకా ఆ పిల్లవాని యొక్క జననమునందు పురుషుని యొక్క శ్రమయందు ఆనందమున్నది. కానీ స్త్రీ పాత్రలో విశేషమైన ఖేదమున్నది. పునర్జన్మతో సమానమైనటువంటి ప్రసవ వేదన అనుభవించి ఎంతో నెత్తురు పోగొట్టుకుని ఎన్నో ఉపవాసాలు చేసి ఎంతో పథ్యం చేసి ఆ పిల్లాన్ని బతికించుకుంది. నీ తల్లి అంత ప్రసవ వేదన పొందినందుకు సార్థక్యం వహించిందయ్యా, నీలాంటి కొడుకు పుట్టాడంటారు. అందుకే ఏ తల్లి కన్న బిడ్డో అంటారు. ఆ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క కీర్తి విని పొంగిపోయాట దశరథ మహారాజు గారు. రీమంత కీర్తిమంతశ్చ సర్వజ్ఞా దీర్ఘదర్శిన, వాళ్ళు సర్వజ్ఞులు, అన్నీ తెలుసు. దీర్ఘదర్శిన, రాబో కాలంలో ఈ పని చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది వాళ్ళు లెక్క కట్టుకుంటారు. లెక్క కట్టుకుని చేస్తారు. ఏ పని పడితే ఆ పని, ఎలా పడితే అలా వాళ్ళు చెయ్యరు. వాళ్ళు మహారాజులు. ఆ అధికారంలో ఉన్నవాడు ఒక కార్యాన్ని చేసే ముందు, నేను ఇవాళ ఈ పనిని ఇలా చేస్తే భవిష్యత్తులో ఈ పని ఎంతమందిని బాధ పెడుతుంది, ఎంతమందిని సంతోషపెడుతుంది, సాకల్యంగా బాగా ఆలోచన చేస్తే తప్ప చెయ్యనటువంటి వాడై ఉండాలి. అందుకే తనొక పని చేసే ముందు ఆ పని వలన లోకము పొందుతున్నటువంటి సంతోషాన్ని లెక్కలో పెట్టుకుని చేసినటువంటి వాడెవరున్నాడో, తన అభిప్రాయమా లోకము యొక్క ప్రయోజనమా అంటే లోక ప్రయోజనాన్ని ప్రధానంగా స్వీకరించి ఆలోచించి నిర్ణయించుకోగలిగినటువంటి దక్షత ఉన్నవాడు దూరదృష్టితో ఉంటాడు. తనకున్నటువంటి వ్యూహంతో, తనకున్న తెలివితేటలతో అలా ఆలోచించి నిర్ణయించగలిగిన నైపుణ్యంతో ఉంటాడు. అది భవిష్యత్తులో గొప్ప యువరాజు అవుతాడు రామచంద్రమూర్తి. అంత గొప్పగా రామరాజ్యం నిలబడుతుంది, శ్రీరామరాజ్యం అన్న పేరు నిలబడుతుంది అనడానికి అదే సూచన. శ్రీరామరాజ్యము అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, శ్రీరామరాజ్యము అంటే కొత్తగా ఏదో పరిపాలన కాదు. శ్రీరామరాజ్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే యథాశాస్త్రం. శాస్త్రం ఎలా చెప్పిందో అలా పరిపాలించాడు. ఇంకొక మాట రాముడు అనలేదు. రాముడు పరిపాలనకి సింహాసనాన్ని మీద కూర్చునేటప్పుడు ఇంకొక మాట అనలేదు. రాముడు అన్న మాట ఏంటంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ, నా బుద్ధి కాదు, శాస్త్రం ఎలా చెప్పిందో అలా ఉంటానన్నాడు. అది శ్రీరామరాజ్యం. శాస్త్రాన్ని పట్టుకున్నాడు. అందుకే రామరాజ్యం ఆదర్శమైంది అన్న మాటకు అర్థం ఏమిటంటే నువ్వు శాస్త్రాన్ని పట్టుకుంటే రామరాజ్యం వస్తుంది అని. నువ్వు రాముడివి కానప్పుడు రామరాజ్యం ఎప్పటికీ రాదు. అలా అయితే రామరాజ్యం వస్తుంది అంటే అర్థం ఏమిటంటే నువ్వు శాస్త్రాన్ని పట్టుకోగలిగితే రామరాజ్యం తీసుకురాగలవు అన్నది దాని తాత్పర్యం. అందుకని రామరాజ్యం అన్న మాట వచ్చింది. కాబట్టి ఆయన ఎంతటి గొప్ప పరిపాలకుడు కాగలడు అన్నదానికి ఇది నిర్వచనం, ఇది ఉదాహరణ. అందుకే ఆయన ఈ ప్రపంచంలో కేవలముగా అవతార ప్రయోజనం రావణాసుర సంహారం తప్ప వేరొకటి కాదని, రావణ సంహారం చేసి వెళ్ళిపోతారని ఆయన అనలేదు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ అన్నాడు. 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటానన్నాడు. ఎందుకు? పరిపాలన దగ్గర నుండి సంతానమును పొందడం దగ్గర నుంచి ధర్మాన్ని నిలబెట్టడం వరకు ఒక మనుష్యుని యొక్క గొప్పతనాన్ని చూపించడానికి నరుని యొక్క జన్మ అవహేళన చేయబడినప్పుడు నరుని యొక్క జన్మ ప్రాశస్త్యాన్ని ఎలుగెత్తి చాటినటువంటి మహాపురుషుడు రామచంద్రమూర్తి. అందుకే రామచంద్రమూర్తికి నమస్కరించని నరుడు నరుడే కాడు. అసలు మనుష్యత్వం ఎంతకాలం బతుకుతుంది అంటే రామాయణం విన్నన్నాళ్ళు, రామాయణం చదువుకున్నన్నాళ్ళు, రామాయణం పాటింపబడినన్నాళ్ళు. రామాయణాన్ని విడిచిపెట్టేసిన నాడు జాతి ఎందు మనుష్యత్వం ఉండదు, రాక్షసత్వము ప్రబలుతుంది. అంత గొప్పది రామావతారం. అటువంటి రామచంద్రమూర్తి శ్రీమంత కీర్తిమంతశ్చ సర్వజ్ఞ దీర్ఘదర్శిన
ఆ అన్నదమ్ములు నలుగురు అంత గొప్ప ఆలోచన సరళి కలిగినటువంటి వారై చక్కగా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఎంతో సంతోషిస్తున్నాడు దశరథ మహారాజు గారు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రాణులలోకెల్లా ఉత్కృష్టుడు. ఎంత సంతోషిస్తూ ఉంటాడో అలా సంతోషిస్తున్నట్ట దశరథుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.